దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరం, నూతన సంతోషం. దేవుడు మనకిచ్చిన యొక్క దయాగ్రీటంగా ఇచ్చిన నూతన సంవత్సరంలో ప్రవేశించి మొట్టమొదటి ఆదివారము ఉదయకాలమునే దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటకు, ఆయన మహింపరుచుటకు, స్తుతించుటకు దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ యొక్క మన ఆరాధన ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుల నీకు స్తోత్రాలు ప్రభా. యొక్క 2022వ సంవత్సరం మొట్టమొదటి పరిశుద్ధ దినం ఉదయం నీ పాసనికి వస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయం అంతటినీ ప్రభా మాకు ఆశీర్వదకరంగా ఉంచండి ప్రభా. ఎవరైతే ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ ఈ యొక్క సమయము వారికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మేలుకరంగా, ప్రోత్సాహకరంగా ఉంచమని ప్రార్థన చేస్తాం. నీ సంతోషంతో సమాధానంతో నింపబడాలి, బలపరచువాడు కృప దయచేయమని సమస్త ఈ యొక్క సమయం అంతటినీ ప్రభు హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని స్తుతులతో మనం ప్రారంభిద్దాం. కొన్ని పాటల చేత దేవుణ్ణి మహిమపరుద్దాం. ఉత్తమమైనది ప్రభుని పాద సన్నిధి, ఉత్తమమైనది ప్రభుని పాద సన్నిధి. నీ సన్నిధికై ఆశతో కనిపెట్టుట, నీ సన్నిధికై ఆశతో కనిపెట్టుట నాకు నేర్పయా యేసు, నాకు నేర్పయా. ఉత్తమమైనది ప్రభుని పాద సన్నిధి. సన్నిధి ప్రతి ఉదయం ప్రార్థనతో ఎదుర్కొనుట, నా పెన్నిధి నీవనుచు వేదనతో గోజాడుట. నీ సన్నిధి ప్రతి ఉదయం ప్రార్థనతో ఎదుర్కొనుట, నా పెన్నిధి నీవనుచు వేదనతో గోజాడుట. నీ సహాయముకై ఎలుగెత్తి మొరపెట్టుట, నీ సహాయముకై ఎలుగెత్తి మొరపెట్టుట నాకు నేర్పయా యేసు, నాకు నేర్పయా. ఉత్తమమైనది ప్రభుని పాద సన్నిధి.
సన్నిధిని దీనుడనై భయభక్తులతో వణకుట, నీ పాదపీఠము ముందట సాగిల పడి మ్రొక్కుట, నీ సన్నిధిని దీనుడనై భయభక్తులతో వణకుట, నీ పాదపీఠము ముందట సాగిల పడి మ్రొక్కుట, నీ సహవాసములో ఎడతెగక నిలిచుండుట, నీ సహవాసములో ఎడతెగక నిలిచుండుట నాకు నేర్పయా, యేసు నాకు నేర్పయా. ఉత్తమమైనది ప్రభు నీ పాద సన్నిధి, నీ స్వరమును వినగోరి తప్పిక కలిగుండుట, నీవిచ్చిన వాక్యమును మానక ధ్యానించుట, నీ స్వరమును వినగోరి తప్పిక కలిగుండుట, నీవిచ్చిన వాక్యమును మానక ధ్యానించుట, నీ వాక్యమును విని దానిని గైకొనుట, నీ వాక్యమును విని దానిని గైకొనుట నాకు నేర్పయా, యేసు నాకు నేర్పయా. ఉత్తమమైనది ప్రభు నీ పాద సన్నిధి, ఉత్తమమైనది ప్రభు నీ పాద సన్నిధి, నీ సన్నిధికై ఆశతో కనిపెట్టుట, నీ సన్నిధికై ఆశతో కనిపెట్టుట నాకు నేర్పయా, యేసు నాకు నేర్పయా. ఉత్తమమైనది ప్రభు నీ పాద సన్నిధి. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.
పాటల చేత దేవుని మహిమపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. శ్రేష్టమైన సమయం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ మనసు తెరచి దేవుని వైపు చూద్దాం. దేవుడు ఈ దినం ఏ విధంగా మనల్ని నడిపించబోతున్నాడో, వాక్యము చేత ఏ విధంగా దేవుని బలపరచబోతున్నాడో, దేవుని వాక్యమే సమస్తమైన సమస్యలకు పరిష్కారము, దేవుని వాక్యమే మన ప్రతి ప్రశ్నకు సమాధానం. ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న లేఖన భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఈ సంవత్సరము దేవుడిచ్చిన వాగ్దానము ఏమిటనగది, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడంట. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి, శ్రేష్టమైన మాటలు. అయితే ఈ సమయంలో వాగ్దానము అంటే మన క్రైస్తవ సమాజంలో, విశ్వాస ఆ యొక్క సహవాసంలో, సమాజంలో కొన్ని అపోహాలు కొంతమంది దగ్గర ఉన్నాయి, కొన్ని వాదనలు ఉన్నాయి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, వ్యతిరేకిస్తారు. అయితే నేను కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరము వాగ్దానము అనేది తీసుకోవటము కొన్ని సంఘాలలో అలవాటు, కొంతమంది వ్యతిరేకిస్తారు. అయితే వాగ్దానము అనేది నిజమేనా? వాగ్దానాలు నెరవేర్చబడతాయా? అదేమన్నా లాటరీ లాంటియా? వారిని నమ్మాలా, నమ్మకూడదా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న, నేను దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు నడిపింపు ఉన్న ప్రకారంగా మీతో పంచుకుంటూ ఉన్నాను. వాగ్దానము, ఒకసారి ఒక భక్తుడు ఏమన్నాడంటే, యోబు గ్రంథంలో ఒక వాగ్దానం చదివించి ఏమంటాడంటే, ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చారు? యోబుకి ఇచ్చారు దేవుడు. మరి యోబుకి ఇచ్చిన వాగ్దానం నీకు ఎలా అవుతుంది అని ప్రశ్న వేశారు. వినేవారికి అవును కదా అనొక సందేహం కలిగింది. అవును, బైబిల్ ఉండే మనకి తీసుకునే వాగ్దానాలన్నీ కూడా దేవుడు అబ్రహాముకో, నోవాహుకో, ఇస్సాకుకో, యాకోబుకో, దానియేలుకి, దావీదుకి, ఇలా దేవుడు ఆ భక్తులకు ఇచ్చిన వాగ్దానాలే ఈ రోజు మనం తీసుకుంటున్నాం. మరి వారికి ఇచ్చిన వాగ్దానాలు మనకి ఎలా వస్తాయి? ప్రియమైన వాళ్ళరా, ఈ వెనకంతా కూడా చరిత్ర, ఇవన్నీ కూడా జరిగిపోయిన సంఘటనలు, ప్రకటన మాత్రమే జరిగేటి. అయితే ఈ జరిగిపోయిన సంఘటన కొట్టివేయబడ్డాయా? పరిశుద్ధ గ్రంథం ఎంత శక్తివంతమైందంటే ఇది మనిషితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆదికాండం అబ్రహాము గారి జీవితం చదువుతున్నప్పుడు అబ్రహాం గారి పేరు పక్కన పెట్టేసి నీ పేరు పెట్టుకొని చదివితేనే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు బైబుల్ తెరిచి ఈ వాక్యం నాకే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడు ప్రభు అంటే, ఆనాడు దావీదుతో మాట్లాడొచ్చేమో, కానీ ఈనాడు దావీదుతో కాదు, దావీదుతో మాట్లాడే మాటలే దేవుడు నీతో మాట్లాడుతూ నేను తలబలపరుస్తూ ఉన్నాడు. అందుకే విశ్వాస జీవితం ఎలాంటిది అంటే, అవునంటే అవును, కాదంటే కాదు. నేను నమ్ముతున్నా అంటే నమ్ముతున్నా, నేను నమ్మను అంతే. నీ నమ్మకాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళకి ఇచ్చింది అంటే అలాగే ఉంటుంది. లేదు నాకు ఇచ్చిందే దేవుడు, గ్రంథ వాగ్దానాలన్నీ కూడా నావే అనుకుంటే మనమే. కాబట్టి ఒకటి విశ్వాసంతో తీసుకున్నావు, దాన్ని పట్టుకొని ప్రభు ఇది నాకే ఈ వాగ్దాన సంవత్సరం నీవు ఇచ్చావని నమ్మి నువ్వు దాన్ని కనుక నమ్మగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. నా జీవితంలో మొట్టమొదటిసారి స్టార్ పెట్టడం ఈ సంవత్సరం మా ఇంట్లో. ఇంతవరకు ఎప్పుడు స్టార్ పెట్టలేదు. బైబుల్లో స్టార్ పెట్టమని లేదు, స్టార్ పెట్టకూడదని కూడా లేదు. నాకు ఇష్టం లేదు స్టార్ పెట్టడం. ఈ సంవత్సరం ఎందుకు పెట్టింది స్టార్ అండి? నేనున్న ఈ కాలనీలో, నేను వాక్యము ఎక్కడైతే నేను ఉన్నానో ఈ ప్రాంతంలో నేను రెంట్కి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన కండిషన్ ఏంటంటే, నేను పాస్టర్ అని చెప్పకూడదు. పాస్టర్ అని తెలిస్తే ఇంట్లో భజనలు చేస్తావయ్యా, సౌండ్స్ వస్తాయి, గుంపులుగా వస్తారు జనాలు, అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి చెప్పకూడదు అన్నారు. ఎప్పుడైతే నాకు స్టార్ పెట్టడం తలంపు వచ్చిందో, ఈ స్టార్ పెడతాం వల్ల మా చుట్టూ ఉన్న దాదాపుగా 4 అపార్ట్మెంట్స్ వాళ్ళకి మా అపార్ట్మెంట్ తో కలుపుకొని నేను క్రైస్తవుణ్ణి అని వాళ్ళకి అర్థమైంది. క్రిస్మస్ అందరికీ కేక్స్ ఇచ్చాము, పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చాము. మా బిల్డింగ్ వాళ్ళే ఏంటంటే క్రిస్మస్ చర్చికి వెళ్తున్నారా అని అడిగారు. ఎంత అద్భుతం అండి. ఈ స్టార్ అనేది నా విశ్వాసం ఏంటంటే, నేను క్రైస్తవుణ్ణి అని అందరికీ చెప్పాను. అందరి మనసులో ఉంది, వారు రావటం, మాట్లాడటం ఎంత మంచిగా ఉందని. ఆ తప్ప రైట్ అంటే, నా ఉన్న సాక్షిని బట్టి, విశ్వాసం బట్టి నాకు రైట్, అది తప్పు అంటే తప్పు.
కాబట్టి బలవంతం అనేది ఏది లేదు. అలాగే వాగ్దానం కూడా మన జీవితంలో ఇది నాకే అనుకుంటే నీకే, నాకు కాదని నాకు కాదు, అంతే కదండి. కాబట్టి విశ్వాసముతోనే తీసుకోవాలి, ఏదైనా విశ్వాసంతోనే. నమ్ము వారికి సమస్తము సాధ్యమే. అయితే మనం చదివిన ఈ లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దేవుడు ఫిలదెల్ఫియా సంఘముతో ఈ మాట మాట్లాడాడు. ఇది మనకి ఎలా అవుతుంది వాగ్దానం? జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయినను నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు. రెండవది, నా నామమును ఎరగను అనలేదు అని దేవుడు చెప్పాడు. నువ్వు ఆ వాక్యాన్ని గైకొన్నావు, నా నామమును ఎరగను అని అనలేదు నీవు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సంఘము చిన్న సంఘం అనుకుంటా, లేకపోతే ఈ సంఘానికి ఆ ప్రాంతంలో పలుకుబడి లేదనుకుంటా. తక్కువ సంఘం, పలుకుబడి లేని సంఘం, బలము లేని సంఘం అయి ఉండొచ్చు, చాలా వ్యతిరేకత కలిగిన సంఘం అయి ఉండొచ్చు, బయట నుంచి చాలా ప్రెషర్స్ ఉన్న సంఘం అయి ఉండొచ్చు. అందుకే నీకున్న శక్తి కొంచెమైనను, ఆ శక్తి కొంచెంగా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు, పలుకుబడి లేనప్పుడు ఈ సంఘము 2 పనులు చేసిందండి. ఒకటి, వాక్యాన్ని గైకొంది. రెండవది, దేవుని నామాన్ని ఒప్పుకుంది. ఈ 2 క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి, ముఖ్యమైనవి, శక్తివంతమైనవి. అందుకే జాగ్రత్తగా ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఈ సంఘముతో మాట్లాడిన మాటల్ని ఒకసారి మన జీవితం అన్వయించుకుంటే, మన జీవితంలో ముఖ్యమైనవి ఏంటంటే 2. ఒకటి వాక్యం, రెండవది సాక్ష్యం. మన జీవితంలో వాక్యానికి విధేయత చూపించాలి. రెండవది, యేసును గూర్చిన సాక్ష్యమును ప్రకటించాలి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని మనం చూపే ఆ విధేయత వలన ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చుటకు ఎప్పటికీ సిద్ధంగా ఉంటామో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మూయబడిన తలుపు తెరుచుకుంటుంది. తలుపు తెరువు ప్రభువా, తలుపు తెరువు ప్రభువా. ఎప్పుడు తలుపు తెరుచుకుంటుందంటే నీలో ఈ 2 ఉండాలి. అందుకే ఈ 2 ఎప్పుడైతే నీలో ఉంటావో దేవుడు ప్రతి మార్గాన్ని తెరవగలడు. అయితే సాతాను ఈ 2టిని వ్యతిరేకిస్తాడు. పాతాళ లోక ద్వారములు ఏ సంఘం ఎదుట నిలవనేరవో ఆ సంఘమును సాతాను వ్యతిరేకిస్తాడు. ఎందుకు సాతాను వ్యతిరేకిస్తాడంటే, మామూలుగా గమనిస్తే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు 5 సంఘాలను దేవుడు తిట్టాడు. నీలో లోపం ఉంది, నువ్వు సరి చేసుకొని గద్దించాడు. 2 సంఘాలు మాత్రం దేవుడు పొగిడాడు. ఆ 2 సంఘాలు ఏం చేసిన, ఒకటి స్ముర్న, రెండోది ఫిలదెల్ఫియా. సాతాను కూడా వ్యతిరేకించే సంఘాలు ఏంటంటే స్ముర్న సంఘము, ఫిలదెల్ఫియా సంఘం. మిగతా సంఘాల్లో సాతాను సింహాసనం కూర్చున్నాడు అక్కడ సంఘం మధ్యలో, కానీ ఈ 2 సంఘాలను మాత్రము వాడు టచ్ చేయలేకపోయాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. అందుకే సాతాను వ్యతిరేకించే స్వభావం కలిగిన వాడు. వ్యతిరేకత అనేది సాతాను లక్షణం. వ్యతిరేకించటం, నిన్ను ఎవరైనా వ్యతిరేకిస్తారంటే సాతాను స్వభావమే. నీవెవరైనా వ్యతిరేకిస్తున్నావు అంటే సాతాను ఒక లక్షణం, అది గమనించాలి. వ్యతిరేకత వాడి దగ్గరే ఉంటుంది. అది వ్యతిరేకత ఎక్కడ ఉంటుందంటే ఈ 2 లక్షణాలు ఎప్పుడైతే వాక్యము నీ జీవితంలో, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, జీవితంలో తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, జీవితంలో లేమిలో ఉండి కూడా, నీ జీవితంలో కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా నీ వాక్యాన్ని విడవకుండా యేసును గూర్చిన సాక్ష్యాన్ని ప్రకటించే విశ్వాసిగా ఉన్నావంటే సాతానికి బద్ధ శత్రువు. సాతాను హిట్ లిస్ట్ లో నువ్వు ఉన్నావు, వాడు నీ వెనకే ఉన్నాడు, నేను పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనమాట. కానీ దేవుడు ఏం చేస్తాడు, నీ ముందుండి ప్రతి మార్గము, మూయబడ్డ మార్గాన్ని తెరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే ఈ వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడాలంటే ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. అయితే నేను బైబుల్ చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనిస్తున్నాను. ఏంటంటే, రాహబు వేశ్య బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే ఎరుకో పట్టణం కూల్చబడిన తర్వాత అక్కడ వేగువారు ఇచ్చిన వాగ్దానం బట్టి రాహబును రక్షించి తన కుటుంబాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఇశ్రాయేలుతో కాకుండా పాలెం వెలుపల ఉంది. తర్వాత మనం గమనిస్తే రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. ఇది మనం చదువుకున్నాం, చాలా గొప్పగా వాక్యాలు ప్రసంగాలు చేసి ఉండొచ్చు, మనం కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఉంటాం. అయితే అప్పుడున్న ఆ పరిస్థితిలో రాహాబుని నిజంగా ఆహ్వానించారా? ఒక వేశ్యను, వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని, వేశ్య అని రాయబడిన ఆ స్త్రీని
ఇశ్రాయేల్ సమాజం యాక్సెప్ట్ చేసిందా అండి? ఎందుకంటే వ్యభిచారం చేసే వారు శిక్షించాలి, చంపేయాలి. అటువంటి స్త్రీ యేసుక్రీస్తు వంశావళికి వచ్చేసింది, యూదా వంశావళికి వచ్చేసింది. ఆ రోజుల్లో ఏమనుకున్నారో బైబిల్లో రాయబడలేదు. రాహాబు గురించే ఉంది కానీ రాహాబు గురించి ఏం మాట్లాడుకున్నారో బైబిల్లో లేదు. కానీ ఒకవేళ కనుక ఆ స్థితిలో అప్పుడు ఏమనుకోండొచ్చండి, రాహాబు తర్వాత రాహాబు కోడలు ఎవరు? బోయాజును పెళ్లి చేసుకున్న రూతు. రూతు ఎవరంటే మరి ఆమె కూడా బయట అన్యురాలే, మోయాబురాలు. ఆమె కూడా హీనమైన జాతి ఇశ్రాయేల్ దృష్టికి. ఆమె ఎక్కడ కూర్చుంది? ఇశ్రాయేల్ సమాజంలో ఉంది, యూదా వంశాలకు వచ్చేసింది, యేసుక్రీస్తు వంశావల్లో ఉంది. ఇప్పుడు రాహబు, రూతు అత్తా కోడలు. ఎంతమంది విమర్శ చేస్తుంటారండి, అబ్బా అత్తకు తగ్గ కోడలు, కోడలు తగ్గ అత్త. వీళ్ళు వచ్చారండి, వచ్చి మా యూదా వంశంలో కూర్చున్నారు, వీళ్ళంట గొప్ప వాళ్ళంట అని ఎంతమంది తిట్టుకుండొచ్చు, నవ్వుకుండొచ్చు, వ్యతిరేకించుండొచ్చు. వారు ఎవరనుకున్నారో వారి గురించి చరిత్రలో కలిసిపోయింది. కానీ రాహబు, రూతు మాత్రం చరిత్రలో వారి పేరు లిఖించబడ్డాయి. అందుకే వ్యతిరేకించబడ్డది మాత్రాన నీవు పాపము చేసినట్టు కాదు. దేవుడు నిన్ను అంగీకరించినప్పుడే లోకం నిన్ను వ్యతిరేకిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని అంగీకరించినప్పుడే సాతాను నిన్ను వ్యతిరేకిస్తాడు. అందుకే దేవుడిని అంగీకరించినప్పుడే సాతాను నిన్ను వాడు పడగొట్టాలని ప్రయత్నం చేస్తానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు. జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే ఈ రోజు మీ జ్ఞాపకం చేస్తాం ఒక తీర్మానము ఏంటంటే, ఏమున్నా లేకపోయినా రెండు మన జీవితంలో ఉండాలి. ఒకటి, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎంత కరువు ఉన్నా యేసుని గురించిన ఆ వాక్యమునకు విధేయత చూపించాలి. రెండవది, యేసును గురించిన సాక్ష్యాన్ని బహిరంగంగా ప్రకటించాలి. ఈ రెండు లక్షణాలు ఉంటే వచ్చే అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, ఇదిగో తలుపును ఎదుట తెరుస్తూ ఉన్నాను, దాన్ని ఎవరు కూడా మూయలేడు. ఎంత అద్భుతమైన వాక్యం అండి. కాబట్టి ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే అది రాగానే దేవుడు నెరవేర్చదు, దానికి ఒక పని చేయాలి. బైబిల్లో వాగ్దానం తీసుకోగానే వాగ్దానం నెరవేర్చబడతానే. ఎలా నెరవేర్చబడుతుంది అంటే, ఆ వాక్యము తీసుకొని దాని పైన దాని కింద చదవండి. నువ్వు తీసుకున్న వాగ్దానము దాని పై భాగము కింద భాగం చదివితే ఆ వాక్యము నెరవేర్చబడాలి. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదు అక్కడ రాసి పెట్టుంది అనమాట. అవి చేస్తేనే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వబడిన వాగ్దానం, ఇదిగో తలుపు ఎదుట తీసి ఉంచి ఉన్నాం, దాన్ని ఎవడు వేయనేరడు. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే 2 లక్షలు ఉండాలి, వాక్యానికి విధేయత చూపించాలి. రెండవది, యేసును గురించిన సాక్ష్యాన్ని ప్రకటించాలి. అయితే ఇక్కడ దేవుడు తనను ఎలా పరిచయం చేసుకున్నాడంటే, తను ఏ తలుపైనా మూయగలడు, ఏ తలుపునైనా కూడా తెరవగలడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆయన చెప్తున్న మాటల ప్రకారం. కాబట్టి మనం జయించిన వారమైతే మూయబడిన తలుపుల ముందు నిలబడవలసిన అవసరమే లేదు. మనం జయించిన వారమైతే మూయబడిన తలుపుల ముందు నిలబడవలసిన అవసరమే లేదు. అందుకే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా దేవుడే కొన్ని తలుపుల్ని మూసివేస్తూ ఉంటాడు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా. అసలు విశ్వాస జీవితంలో ఒక టైం వేస్ట్ పైన తెలుసా అండి? దేవుడు మూసిన తలుపుల దగ్గర కూర్చొని ప్రభువా తలుపులు తెరువు, ప్రభువా తలుపులు తెరువు అని వ్యర్థముగా ప్రార్థన చేయటం, ఇది టైం వేస్ట్ అండి. దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేద్దని తలుపులు మూసేస్తాడు కొన్ని. అది మనం గ్రహించలేము. అందుకే విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని చిత్తమును తెలుసుకోవాలి. నువ్వు దేవుని చిత్తమును తెలుసుకోకపోతే ఎలా ఉంటుందంటే, మూసిన తలుపు దగ్గర కూర్చొని ఏడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే మూయబడిన తలుపుల్ని తెరువు ప్రభా, దేవుడు మూసే తలుపుల్ని తెరువు అని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీవు వాక్యానికి విధేయత చూపిస్తూ, రెండవది యేసును గురించిన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ తలుపుని తెరవాలో దేవునికి తెలుస్తుంది. మనకంటే ముందే దేవుడు ఆ విషయాన్ని ఎరిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. అందుకే ఈ రోజు ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా మంది చేసే వివాహ విషయంలో, ఉద్యోగ విషయాల్లో, కొన్ని వ్యక్తిగత విషయాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవటము దేవుని చిత్తము కానప్పుడు, ఆ వ్యక్తి మీద ప్రేమ పెంచుకొని ఆ వ్యక్తి మీద ఇష్టాన్ని పెంచుకొని, ఇటు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించలేక, ఇటు తన ఇష్టాన్ని చంపుకోలేక, ఇటు లోబడలేక, ఇటు వద్దనలేక మధ్యలో నలిగిపోతూ ఉంటారు. దేవుడు వద్దు అంటే ఆగిపోవాలి. మనకెంత ఇష్టం ఉన్నా
ఆయన వద్దు అనే విషయాన్ని ఆగిపోవాలి. ఎందుకంటే రేపు చేతులు కాలిన తర్వాత మళ్ళొచ్చి ప్రభు స్వస్థపరచు అంటే కాదు. దేవుడు ఎప్పుడు మన మేలు కోసమే ఆలోచన చేస్తాడు. మన మంచి కోసమే ఆలోచన చేస్తాడు. కాబట్టి ఆయన దగ్గర ఏది కూడా ఏమంటారు, పగ ప్రతీకారాలు లేవండి. కృపనే ఉంది ఆయన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు. కాబట్టి కృపాకాలంలో ఉన్నాము. ఆయన కృప మన పైన విస్తారంగా ఉంది కాబట్టి మూయబడిన తలుపుల దగ్గర కూర్చొని ఏడవాల్సిన అవసరమే లేదు. యేసు నామములో నీ జీవితంలో దేవుడు మూయబడిన తలుపులు తెరుచును గాక. ఎందుకు ఈ మాటను పలికానంటే, ఒకవేళ నీకు కావాల్సిన అవసరం ఉన్న తలుపు మూయబడి ఉంటే ఆ తలుపు యేసయ్య నీ జీవితంలో తెరుచును గాక. అంతే. విశ్వాసంతో వెళ్ళిపోతూనే ఉండాలండి. విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉంటే మనకి కావాల్సిన తలుపు తెరుచుకుంటూ వెళ్ళిపోతాయి. అంతేగాని అనవసరమైన వాటి కోసము సమయాన్ని వృధా చేసుకోవద్దు. అందుకే ఈ సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఫిలదెల్ఫియా సంఘము ఎంత శక్తివంతమైన సంఘం అంటే సాతాన్ని షేక్ చేసేసిందండి. సాతానికి నిద్ర పట్టని లేదని చెప్పాలి. సాతాన్ని తలకిందులు చేసేసింది. అందుకే సాతానుని విసికించిన, సాతాన్ని అవమానపరిచిన, సాతాన్ని భయపెట్టిన సంఘము ఏదంటే ఫిలదెల్ఫియా సంఘం, స్మూర్ణ సంఘం. కాబట్టి అటువంటి లక్షణం మనలో ఉన్నప్పుడే ఏది కూడా మన ముందు నిలబడలేదు. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరం చేయబోతూ ఉన్నాడు. నమ్మితే ఆమెన్ అని గట్టిగా చెప్పండి. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీవు తెరిచిన తలుపును ఎవరు కూడా మూయలేడు. నీవు మూసిన తలుపును ఎవరు కూడా వేయలేడు. వాక్యానికి విధేయత, నీ సాక్ష్యమును ప్రకటిస్తే మూయబడిన తలుపుల ముందు కూర్చొని ఎదవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఏ సమయంలో ఏ తలుపు తెరవాలో ఆ తలుపును తెరుచుకుంటూ వెళ్ళిపోయే దేవుడు. ఈ సంవత్సరం ప్రభువా అద్భుతమైన నీ కార్యములు చూసలాగు, అనేకులను నీ వైపు తిప్పులాగున, అనేకులను ప్రభా శిష్యులుగా తయారు చేసే విధముగా ప్రతి ఒక్కరిని తయారు చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి సమస్య నుంచి విడిపించండి. నిరుత్సాహాన్ని కొట్టివేయండి. సకల సమృద్ధిని దయచేయండి. ధైర్యపరిచి సాతానికి సిగ్గు కలిగించే విధముగా ఫిలదెల్ఫియా స్మరణ సంఘం వలె ప్రభా నీకు నిలబడే శక్తిని దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అద్భుతమైన సాక్ష్యాలు మన మధ్యలో ఉన్నాయి. సాక్ష్యానికి సమయం ఇస్తున్నాం కాబట్టి వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను విని దేవుణ్ణి మహిమపరుద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సుకీర్తి. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి జరిగిన కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను మీ అందరితోనూ. సెకండ్ వేవ్లోని నా తమ్ముడు కోవిడ్కి గురైనప్పుడు లివర్ ఫెయిలియర్ అయ్యి చనిపోయాడు. సో తమ్ముడు చనిపోయి ఆల్రెడీ 8 months దాటిపోయింది. నేను చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు సజీవ వాహిని ప్రేయర్ వారియర్స్ టీం నన్ను వాళ్ళ ప్రేయర్ గ్రూప్లో జాయిన్ చేసుకొని ఎంతో సహకరించి నా గురించి ప్రార్థనలు చేసి నేను ఈ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చేటట్టు చాలా సహాయపడ్డారు. దేవుని కృపను బట్టి ఇంత చక్కగా ప్రేయర్ చేసే టీం నాకు దొరికినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నా పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నాకైతే తెలీదు. నేను చిన్నప్పటి నుంచి చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉండాలి అనే నా కోరికను నాకు తెలియకుండా ఈ డిప్రెషన్లో నుంచి బయటకు రావడానికి దేవుడు ఎన్నుకున్న సమయం అండి. వారియర్స్ ఆన్లైన్ బైబిల్ స్కూల్లోని నన్ను ఎన్నుకొని టీచింగ్కి దేవుడు ఇన్వైట్ చేశాడు. ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు ప్రతి ఒక్కరిని, టీచర్స్ని, పిల్లల్ని ఇన్వైట్ చేస్తూ చిల్డ్రన్ మినిస్ట్రీలో ఇంత గొప్పగా నేను వాడబడుతున్నాను అంటే మొత్తం నాది ఏమీ లేదండి, దేవుని కృప. దేవుడు ఏర్పరచుకున్న సమయంలో, తాను నిర్ణయించిన సమయంలో నేను ఊహించని విధంగా నన్ను పాస్టర్గా కూడా అభిషేకించారు. చిల్డ్రన్ పాస్టర్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నారండి. సజీవవాహిని ద్వారానే జరిగింది ఇది కూడా. పాండమిక్ టైంలో ఈ సిచ్యువేషన్స్ అన్నీ నేను ఎదుర్కొనే సమయంలోని
అసలు నేను బయటికి రాగలనా డిప్రెషన్ నుంచి అనుకున్న సమయంలోని ఒకేసారి నా దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చాడు. నా అంగలార్పును దేవుడు తీసివేశాడు. నా ప్రార్థన ఆలకించాడు. నేను ఈరోజు ఒక చిరునవ్వు నవ్వగలుగుతున్నాను, సంతోషంగా ఉండగలుగుతున్నాను, కొంచెం బిజీగా నేను పిల్లలందరితోని హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే దేవుడిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి. ఈ యొక్క చిన్నపిల్లల మినిస్ట్రీ అంటే నాకు ప్రాణం అండి. సో ఇదే మినిస్ట్రీలో దేవుడు నన్ను అంచెలంచెలుగా ఎదిగిస్తూ తీసుకెళ్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయగలరు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రేజ్లాడండి. నా పేరు కిరణ్మయి. దేవుడు నన్ను హిందువుల కుటుంబంలో నుంచి రక్షిస్తూ వచ్చారు. నేను ఒకరోజు ఆఫీస్లో ఖాళీగా ఉన్న టైంలో ఆన్లైన్ బైబుల్ అని సెర్చ్ చేసినప్పుడు సజీవ వాహిని చూడటం జరిగింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న టైంలో బైబుల్ చదువుకుంటూ వస్తున్నాను. అప్పుడు వాట్సాప్ నెంబర్ చూడటం జరిగింది. ఒక దినాన్ని నేను వాట్సాప్ చేసినప్పుడు నెక్స్ట్ డే నుంచి నాకు ప్రతి దినము డివోషనల్ మెసేజెస్ పంపిస్తున్నారు. వాటి ద్వారా నేను ఎంతగానో బలపరచబడుతున్నాను. ఎన్నో నా ప్రశ్నలకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. సజీవ వాహిని ప్రవీణ్ అన్న గారికి యేసుప్రభు నామములో వందనములు. తర్వాత నేను మే నెల ఆ టైంలో పిల్లలకి రోజంతా ఖాళీగా ఉండి క్లాసెస్ కూడా జరగక చాలా టీవీకి అడిక్ట్ అయిపోయి కంప్లీట్గా ఆటలతో అలా ఉన్నప్పుడు నేను చాలా బాధపడుతూ వచ్చాను. ప్రభా ఏంటి పరిస్థితి, పిల్లలు రోజంతా టీవీలు చూస్తున్నారు, నష్టపోతున్నారు ఆత్మీయంగా. వాళ్ళకి అన్ని ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఇంకా ఒకరోజు అనుకోకుండా నేను సజీవ వాహిని దాంట్లో ఆన్లైన్ బైబుల్ వారియర్స్ స్కూల్ అని చూడటం జరిగింది. ఎంతో సంతోషపడుతూ వచ్చాను, దేవునికి వందనాలు చెల్లించాను. అప్పటి నుంచి పిల్లలు ప్రతి శనివారం 4 అయ్యేసరికి ఫస్ట్ డే నుంచి మా పాప చాలా ఆసక్తిగా జాయిన్ అవుతూ వచ్చింది. మమ్మీ చాలా బాగుంది చిల్డ్రన్స్ బైబుల్ స్కూల్ అని చెప్తూ వస్తుంది. నిజంగా కీర్తి సిస్టర్ కూడా వందనాలు. కనపడకుండా ఎంతోమంది ఆ టీం ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన మా బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ నామంలో వందనాలండి. మా పిల్లలు కంఠత వాక్యాలు నేర్చుకుంటున్నారు, యాక్టివిటీస్ ఎన్నో డిఫరెంట్ సెక్షన్స్ చక్కగా చాలా స్కూల్ ఉన్నప్పటికీ వాళ్ళు 3:30 టైంలో స్కూల్ అయిపోగానే చాలా ఫాస్ట్గా వచ్చేసి టైం అయిపోతుందని వాళ్ళు వచ్చి వెంటనే ఫోన్ తీసుకొని వెంటనే ఆన్లైన్ యాడ్ అవడం జరుగుతుంది. మిస్ అయిన రోజు ఎంతో బాధపడుతున్నారు ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు. అట్లా వాళ్ళు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు, ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా దేవుడు దీవించి ఈ ప్రోగ్రామ్ని ఇంకా బిడ్డలకు ఎంతో ఆత్మీయంగా రానున్న దినాల్లో వీళ్ళందరూ దేవుని కొరకై వాడబడాలని యేసుప్రభుని ప్రార్థిస్తున్నాను. సమయం ఇచ్చిన మీకు వందనాలండి. వందనాలండి. సజీవాణి వీక్షకులందరికీ కూడాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు అనిల్ కుమార్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. మరి నేను చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు సజీవాహిని వారిని ప్రార్థన టీం వారిని సంప్రదించినప్పుడు వారు నా ఎడల మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన ద్వారా నేను చాలా దీవించబడ్డాను. తండ్రి వారి ప్రార్థనలు విని నాకు ఆరోగ్యం దయచేశారు. ఇంకనూ పరిపూర్ణ ఆరోగ్యము వచ్చుడు ద్వారా తండ్రి ఎదుట నేను చక్కని సాక్షిగా నిలబడటానికి సహాయం చేశారు. ఇందుని బట్టి నా దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అనేక మార్లు సజీవ వాహిని వారిని సంప్రదించినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా నా విషయంలో ప్రార్థన చేశారు. వారికి అనేక రకములుగా నేను మరి ఎంతో రుణపడి ఉన్నాను. కానీ దేవుని యొక్క ప్రేమ ఈ సజీవ వాహినిలో స్పష్టంగా నేను చూశాను. ఇందుని బట్టి నా దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా నా కొరకు ప్రార్థన చేసిన మరి సజీవ వాహిని టీం వారందరికీ కూడాను
ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి మరి నూతనమైన సంవత్సరంలోకి ఇంకా అద్భుతంగా నా దేవుడు నా ఇలా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన సాక్ష్యం నిలబెట్టుకుంటారని నేను విశ్వసిస్తూ మరొకసారి సజీవాహిని వారందరికీ కూడాను ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదములు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో ప్రోత్సాహకరమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యాల్ని మనం విన్నాం కదండి. దేవుడు వారి జీవితంలో చేసిన మేలను మరొక అందరికీ వారు బయలుపరిచారు. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి ఈ సమయంలో మరి ఈ సమయం అంతా కూడా మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాం. చివరిగా ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఎంత అద్భుతమైన దేవుడవు. ఉదయం పరిశుద్ధ దినం, మొదటి పరిశుద్ధ దినం ప్రభు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. ప్రభా, ఈ సమయంలో సహోదరి కీర్తి ప్రభా, మరి కిరణ్మయ్య గారు, బ్రదర్ అనిల్ ప్రభు, వారి జీవితంలో నువ్వు చేసిన మేలను మర్చిపోక నేను మహింపరుస్తూ సాక్ష్యం పంచుకున్నారు. వారి స్థిరపరచండి, వారి అవసరాలు తీర్చండి, నీ కృపలో వారిని భద్రపరచు. ఇంకా నువ్వు ప్రభు అనేకమైన అద్భుతమైన కార్యాల జీవితంలో చూసేలాగా సహాయం దయచేయండి. ప్రభా, ఈ యొక్క కార్యక్రమాలు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభా, పాల్పొచ్చు ప్రతి ఒక్కరిని నారుగా దీవించండి. నీ పరలోకపు నెమ్మది, సమాధానం, సంతోషంతో నింపండి. ఎవరైతే విశ్వాసంతో వాగ్దానం తీసుకున్నారో దాన్ని వారి జీవితంలో నెరవేర్చబడే విధముగా నడిపించని ప్రార్థన చేస్తాం. విన్న వాటి విధులు ఫలింప చేయండి. ఉచితమైతే మీరు ఆఖరి ఆలస్యం అయితే మరొక పరిశుద్ధిని కలుసుకునే కృపద ఇచ్చేయండి. సజీవాహిని అద్భుతంగా దీవించి ప్రతి పరిచర్యను ప్రభావ మీరు నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని బలపరిచి మీరు ఆశీర్వదించండి. అయ్యా ప్రభా, డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారిని ప్రభా, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమును క్షేమము దయచేయండి. కావాల్సిన ప్రతి వనరులను ప్రభా, మరి పరిచర్య సమస్తాన్ని మీరే సమకూర్చి ఈ సంవత్సరం జరిగే ప్రతి ప్రోగ్రాన్ని ప్రభా దీవించి అనేకమైన ఇంకనూ గొప్ప కార్యం చేయడం కృప చూపించమని ప్రార్థన చేసి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా సజీవాహిని అయా పరిచయం నెరవేర్చండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముందున వారమంతయు మాకు క్షేమము దయచేయండి, నడిపించమని నీకు మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి, సజీవాహినికి, సాత్విక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు వచ్చు పర్యంతం సర్వసత్యములో నడిపించబడును గాక. ఆమేన్.